తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, వసంత పంచమి వస్తుంది కదా, మరి ఈ రోజు ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. నా ధర్మం తెలియజేయటం, వినకుండా ఉండటం వారి ధర్మం, ఆచరించకపోవటం పరమధర్మం. ఎందువలనంటే అమ్మా, వసంత పంచమి అంటే మనం ఇవాళ చెప్పుకోవటం కాదు. అసలు వసంత పంచమి అంటే ఏమిటి అనేటువంటిది ఆ పేరులోనే ఉంది. వసంతము అంటే సౌభాగ్యం, పంచమి అంటే సౌశీల్యం. అందరూ కలిసి మెలిసి ఒక్క చోట ఉండేటువంటి దాన్నే వసంతము అంటారు. అంటే కలిసి మెలిసి ఉండేటువంటి కుటుంబము అని అర్థం. ఇవాళ ఎక్కడైనా ఉంది? అది లేదు. రెండు, ఆ వసంతం అందరూ కూడా మంచి ఆలోచనతోటి, మేధా సంపత్తితోటి కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం, సరస్వతి అమ్మవారి అనుగ్రహం కావాలి. ఈ రెండు మనకు పరిపూర్ణంగా ఉంటే మనకు విద్య చక్కగా వస్తూ ఉంటుంది. నాకు మీరు వసంత పంచమి అనగానే మామూలుగా కూడా నాకు ప్రతి సంవత్సరం వసంత పంచమి వస్తుందనంటే కళ్ళలోంచి నీళ్ళు కారుతూ ఉంటాయి నాకు. మనం చాలామంది వేరే మతస్థులు మన వాళ్ళు గొర్రెలు అంటూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు, ఎవరేం చెప్తే చేసేస్తూ ఉంటారు అని నేను ఒక వీడియో చూశాను. ఒక మంట వెలుగుతుంటే మంట చుట్టూతో ఒక గొర్రెను తిప్పారు. మంద దాని చుట్టూతో తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు తిరుగుతుందో తెలియదు, అందుకనే వీళ్ళని గొర్రెలు అంటారు అన్నారు. నాకు అదంతా కాదు, కానీ మన విధానాలు చూస్తుంటే కొండ గొర్రెలు మన వాళ్ళే అనిపించింది. ఎందుకని గురుగారు? ఎందుకంటే అమ్మా, వసంత పంచమి అనేటువంటిది విద్యకి మూలం. ఆ చదువు అనేటువంటిది వివేకాన్ని పెంచుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, వృద్ధిని చూపిస్తుంది, 10 మందికి పంచుతుంది. ఇది అక్షరాభ్యాసం అనేటువంటిది ఆ రోజున అనాదిగా అక్షరాభ్యాసం చేసుకొని చక్కగా ఈశ్వర ఆరాధన చేసుకునేవారు. అనాదిగా, ఇవాళ కదమ్మా, కొన్ని శతాబ్దాల నుంచి వస్తుంది ఇది. ఈ గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఏమొస్తుందంటే మనకు నవరాత్రులు జరుగుతాయి. దసరా నవరాత్రులు జరుగుతున్నప్పుడు మూలా నక్షత్రం రోజు నాడు పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. అనిపిస్తుంది కొండగొర్రెలు అంటే మరి వెళ్ళని అంటారు. దక్షిణాయనంలో అక్షరాభ్యాసం పనికిరాదు, చేయకూడదు. అసలు మూలా నక్షత్రం రోజు నాడు చెప్పబడింది సరస్వతీ పూజ, అక్షరాభ్యాసం కాదమ్మా. సరస్వతి పూజ ఎందుకు చేయాలి? ఈ శ్రీ పంచమి నాడు. ఇదే మాసం అమ్మా? మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, 9వ నెల అది ఖచ్చితంగా. వీటికి కొన్ని అనుసంధానాలు ఉంటాయి. మాఘమాసంలో వసంత పంచమి వచ్చినప్పుడు చక్కగా పిల్లలకి అక్షరాభ్యాసం చేసి, అది కూడా ఇంట్లోనే, గుళ్ళలోకి వెళ్ళి కాదమ్మా, ఇంట్లో అక్షరాభ్యాసం చేసుకొని బంధుమిత్రులందరినీ పిలుచుకుంటారు. పూర్వకాలంలో ఏం చేసేవారంటే అక్షరాభ్యాసం చేయగానే పెద్దవాళ్ళు వాళ్ళ కలం నేమ్స్ ఉంటాయి కదా, అలా పెన్ను, పేపరు, పుస్తకాలు, పెన్సిళ్ళు, బలపం, పలక పిల్లలకి ఇచ్చేవారు. ఆయన ఈ పెన్ను ఎంతోమందికి దారి చూపించింది, నా ఆశీర్వచనంగా ఈ పెన్ను ఇచ్చేస్తున్నాను నీకు, నువ్వు ఎంతోమందికి దారి చూపించే స్థితికి రావాలి. కొంతమంది కొన్ని వాట్స్ రాసేసేసి, నాన్న నేను దీన్ని ఇక్కడికి వదిలేస్తున్నా, నువ్వు పెద్ద ఎంతలో దీన్ని పూరించు, నీ యొక్క మేధస్సు ఆ స్థితికి వెళ్ళాలి అని కొంతమంది పెన్సిల్స్ ఇస్తారు. పెన్సిలు, పలక, బల్బం. తప్పులు ప్రతి మనిషి చేస్తారు, దిద్దుకునే అవకాశం ఈ పెన్సిళ్ళు, పలక, బల్బం వరకే నీకు ఉంటుంది. పెన్ను వరకు వస్తున్న తప్పు దిద్దుకోలేవు. కాబట్టి తప్పు లేకుండా, తప్పు చేసినా సరిదిద్దుకుంటూ ముందుకు రానన్నా, ఇది నా ఆశీర్వచనం చెప్పి అందరూ ఇస్తారు. ఇది అనాదిగా వస్తుంది. ఇప్పుడేం చేస్తున్నారు? అయితే ఈ అనాదిగా వచ్చేటువంటి దాంట్లో వీళ్ళందరికీ ఇవన్నీ ఇస్తారు కదండి, పుస్తకాలు అన్నీ కూడా పిల్లవాడికి ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి దాన్ని దసరా నవరాత్రుల్లో ఆ పుస్తక పూజ వాటికి చేస్తారమ్మా. జ్ఞానశక్తి, మేధాశక్తి పెరగడం కోసం చెప్పి వాళ్ళందరూ ఇచ్చినటువంటి వస్తువులు పెట్టి దానికి పుస్తక పూజ చేస్తారు. అది ధర్మం. మన వాళ్ళు ఏంటంటే అక్షరాభ్యాసం చేయగానే అందరికీ పనిచేస్తారు. మా పిల్లలకి అక్షరాభ్యాసం చేసామండి, ఇదిగోండి పలక, ఇదిగోండి పెన్ను, ఇదిగోండి అని చెప్పి. వాడి దగ్గర ఏముంది అసలు? ముందు వాడు ఓం నమః శివాయ రాసిందే. ఇప్పుడు రాయంగానే నువ్వు అందరికీ అన్నీ పనిచేస్తే వాడి దగ్గర ఏముంది? ఇంకా ఏం మిగిలింది? వాడికి చదువు ఏమొస్తుంది? ఇంకా వృద్ధి ఏం జరుగుతుంది? వాడికి వృద్ధి రావాలి అంటే 10 మంది కూడా పెన్ను, పెన్సిల్, ఆ పలకం వాడికి ఇవ్వాలి. అభివృద్ధి రావాలి నాన్న అని చెప్పేది. అంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి విద్య దానం అంటే అది. నీకున్నటువంటి మేధస్సు ఏదో ఒక పెన్ను, నువ్వు ఏదో ఒక పెన్ను రాస్తావు. కొంతమంది ఒకటే పెన్ను రీఫిల్ మార్చుతో అదే పెన్ను వాడతారు. అటువంటి పెన్నుని పిల్లలకి ఇచ్చేవారు పూర్వంలో. నాన్న ఈ పెన్ను ఎంతోమందికి జీవితాలు మార్చింది, బట్ నీ నుంచి అది మళ్ళీ కంటిన్యూ కావాలి అని చెప్పి అలా ఇస్తుంటారు. వాటికి అర్చన నవరాత్రులు చేస్తారమ్మా.
ఓకే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మన వాళ్ళు? Reverse. అక్షరాభ్యాసం అందరికీ పలకలు పనిచేస్తున్నారు, వాడు చదువుపోతుంది. అదే అక్షరాభ్యాసం మూలా నక్షత్రం రోజు నాడు చేస్తున్నారు, చదువులకు ఆటంకాలు కలుగుతున్నాయి. అంటే మన పిల్లల భవిష్యత్తుకి మనమే అడ్డంకులు వేస్తున్నాం. ఎంతమంది దీన్ని ఒప్పుకోగలుగుతారమ్మా? అదేలేండి గురుగారు, అంటే అలా చెప్పారు కాబట్టి అలా చేస్తూ వెళ్ళిపోయాం. ఇప్పుడు మీరు తప్పమ్మా కరెక్ట్ అది. చేశారు కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు అట్లీస్ట్ కరెక్ట్ చేసుకుంటారు. ఎందువల్లనంటే అలా చెప్పారు కాబట్టి అని కాదు, చెప్పేవాడు 100 చెప్తాడు, ఆచరించే వ్యక్తికి కొంచెం ఆలోచన ఉండాలిగా. ఉండాలి గురుగారు, మనిషికి ఒకటి చెప్తా ఉన్నారు, ఎవరు ప్రమాణంగా ఇది అని చెప్పరుగా. చెప్పనప్పుడు నువ్వేం చేయాలి? సభ పెట్టు, ఇంతమంది ఉన్నారు కదా, అసలు ఇంతమంది టీవీలో కూర్చొని చెబుతున్నారు, ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది 10 మందిని పిలిచి అక్కడ దాన్ని ఏమంటారు, 10 మందిని కూర్చొని చెప్తారు కదండి, డిబెట్ పెట్టు. ఏది నిజం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఎందుకు ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని చెబుతున్నారు అనేటువంటి డిబెట్ పెట్టగలుగుతున్నావా? పెట్టట్లా. దీనివల్ల ఏమవుతుంది? నీ జీవితం నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీ పిల్లలకి వృద్ధి లేకుండా పోతుంది. అక్షరాభ్యాసం దక్షిణాయనంలో చేయమని ఎవరు చెప్పారు? అసలు దసరా నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున అక్షరాభ్యాసం చేయండి అని ఎక్కడుంది? అసలు ఏ ప్రమాణము లేదు. కానీ మూలా నక్షత్రం కాబట్టి అక్షరాభ్యాసం చేస్తే మనకు బాగుంటుందని గుళ్ళల్లో గెలుపు ఇరుకుని కూర్చొని మనం చేసుకుంటున్నాం. మీకు ఒక ఇల్లు ఉందిగా, అది 3ప్లెక్స్ కావచ్చు, డూప్లెక్స్ కావచ్చు, డాబా కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, పాక కావచ్చు, రేకుల షెడ్ కావచ్చు, ఏదైనా ఒకటి కావచ్చు, నిన్ను కాపాడుతుందిగా ఇంట్లో. ఆ ఇల్లు నువ్వు తీసుకున్న తర్వాత నెల తిరిగితే రెంట్ కడుతున్నావుగా, అది ఈఎంఐ కడుతున్నావుగా, నీ భార్య పిల్లలు తృప్తిగా భోజనం పెడుతున్నావుగా. నీ పిల్లవాడికి సంబంధించినటువంటి జ్ఞానం వృద్ధి చెందేటువంటిది అక్షరాభ్యాసం అంటే. గురుగారు అటువంటి శుభకార్యాన్ని నువ్వు నీ ఇంట్లో చేయకుండా గుళ్ళల్లో గోపురాల్లోకి వెళ్ళి ఎందుకు చేస్తున్నావు? అంటే నీళ్లు పనికిరాదా? అంటే నీళ్లు దేనికి పనికిరాందా? నీళ్లు ఎంత నిరుపయోగమైందా? సో వసంత పంచమి రోజు ఇంట్లోనే అక్షరాభ్యాసం నువ్వు చేయాలి. చేసేటువంటిది ఏదైనా ఇంట్లోనే చేయాలి. పుస్తకాలకి పూజ నవరాత్రుల్లో నవరాత్రుల్లో మూలా చేయాలి. నక్షత్రం రోజు. అది మూలమమ్మ, అది గ్రహించుకోవాలి మనం. అది గ్రహించుకోకుండా ఎన్ని చేసినా ఉపయోగం ఏంటి మనకు? సరే, అస్సలు వసంత పంచమికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి గురుగారు? ఈ రోజు అందరూ కలిసి ఒక చోట ఉండటం. వసంతము అంటే ఉమ్మడి కుటుంబం లాంటిది. ఈ ఉమ్మడి కుటుంబం అనేటువంటిది ఏ కారణం చేసి వస్తుంది? ఏదైనా ఒక శుభకార్యం. ఆ వసంత పంచమికి మూలాధిదేవత ఎవరు? విద్యాదేవత సరస్వతి. గురుగారు మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది ఇప్పుడు, అందుకే కోడళ్ళ పండగ అని చేస్తూ ఉంటారు వసంత పంచమి రోజే కదా గురుగారు, అత్త కోడళ్ళకి. ఇక్కడే మన తెలంగాణలో ఎక్కువ చేస్తూ ఉంటారు అది. ఓ రైట్. అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి వస్తారు. ఆ కలిసి వచ్చేటువంటి ఒక అకేషన్ కావాలి. సరస్వతి అమ్మవారికి చాలా ప్రాముఖ్యత అయింది కాబట్టి ఉత్తరాయణము పంచమి, మాఘమాసం, శుద్ధ మాసం కాబట్టి సరస్వతి అమ్మవారికి ప్రీతిగా జ్ఞాన సరస్వతి అనేటువంటి పేరు అనేటువంటి ఉంది కాబట్టి దానికి శ్లోకం కూడా ఉందమ్మా. ఆ శ్లోకం మేము కంపల్సరీ పట్టించుకోవాలి ఆ రోజు మీరు చెప్పేది. నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహిమే అనేటువంటి శ్లోకాన్ని ఆ పిల్లలకి చిన్నగా చెప్పించుకొని ఓం నమః శివాయ రాయించేసేసి ఈశ్వరాభిషేకం చేసుకొని బంధుమిత్రులతో కలిసి వసంతంగా ఆనందంగా కూర్చొని భుజించడం అంత గొప్పది. అంటే ఆ సరస్వతి అనేటువంటిది ఉంటేనే మనకు జ్ఞానవృద్ధి కలుగుతుంది. కొంతమందికి ఎంత చదువున్నా జ్ఞానం ఉండదు, అది వేరే విషయం. విచక్షణ అనేటువంటిది కొంతమందికి ఉండదు. కానీ స్వతసిద్ధంగా చిన్నప్పటి నుంచి దాని మీద ఉండే దృష్టిని అనుసరించి వాళ్ళకి మంచి ఎవరు ఏంటి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎంతలో మనం ఉంచగలగాలి, ఎవరు మంచి ఎవరు చెడు, ఒక మనకు సంస్కారం అనేటువంటిది నేర్పుతుంది. ఆ సంస్కారానికి మూలాధిదేవతగా అమ్మవారు ఉంది కాబట్టి ఆ రోజు నాడు పిల్లలకి కనుక మనకు అక్షరాభ్యాసం చేసినట్టయితే వాళ్ళు జీవితంలో చక్కటి అభివృద్ధి చెందుతారు అనేటువంటిది శతాబ్దాల నుంచి ఉన్నటువంటి విషయం. దాన్ని మనం రూపుమార్చేసాం అంతేనమ్మా. రైట్, చాలా సంతోషం గురుగారు. ఇక నుంచి అయినా కరెక్ట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ధన్యవాదాలు.